కాంగ్రెస్ ఎజెండా యాంటీ హిందూ ఎజెండా. ఇవాళ 2014 లోపల మతహింస నిరోధక చట్టం పేరు మీద ఒక చట్టం తేవాలని సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి UPA 2 ప్రభుత్వం ప్రయత్నం చేసింది. డ్రాఫ్ట్ బిల్లు కూడా తయారు చేసింది. మనందరి అదృష్టం, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. ఆ చట్టం కింద అమలు అయ్యి ఉంటే ఇవాళ ప్రతి హిందువు జైళ్లలో ఉండాల్సి వచ్చి ఉంటుండే. ఎంత ఘోరమైనటువంటి చట్టం అంటే, 2 అరటిపండ్ల షాపులు ఉంటాయి, ఒకటి హిందువుది ఉంటుంది, ఒకటి ముస్లింలు ఉంటుంది. నేను పోయి హిందూ షాపులో అరటిపండ్లు కొనుక్కుంటే ఒకవేళ ముస్లింకు నేను ముస్లిం అనే అనుమానం కారణంగానే నా షాప్ కు రాలేదు, నాకు అభద్రత వచ్చిందని చెప్పి కూడా నా మీద కేసు పెట్టవచ్చు. అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి 6 నెలలు బెయిల్ లేకుండా. లేదు, ఒక నేను వాసుదేవన్ గారిని చూసి నాకు అభద్రత వస్తుంది, మనసులో నాకు నిద్ర పడతలేదు, భయం అనిపిస్తుంది, వాసుదేవన్ గారిని చూస్తే ప్రత్యక్షంగా కూడా కాదు, ఈ అనంత్ టీవీ ఛానల్లో మిమ్మల్ని చూస్తాడు ఒక ముస్లిం ఎక్కడో కూర్చొని, మీ ముఖం చూస్తే ఆయనకు భయం అవుతుంది, ఆయన పోయి కేసు పెట్టవచ్చు, మిమ్మల్ని 6 నెలలు అరెస్ట్ చేయాల్సే అవకాశం ఉంటది. ఇంత ఘోరమైనటువంటి డ్రాఫ్ట్ ఎవరిని అంతే ఈ దేశం లోపల హిందువులను చట్టం అండి, మతహింస నిరోధక చట్టం అనేటువంటిది 2014 అని కొట్టండి, అందులో విషయాలు తెలుస్తాయి. అటు పలానా ముస్లిం కు మీ మీద అనుమానం వచ్చినా మీ మీద కేసు పెట్టవచ్చు. మీరు ఎన్నడూ జీవితంలో కలవని వ్యక్తి అయినా సరే, మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉంటాడు, ఆయన ఎన్నో కరీంనగర్ లోనో వరంగల్లో ఉన్న అనంత్ టీవీలో మీ ముఖం నచ్చక మీరు మీ ముఖం చూస్తే భయం వస్తే మీ మీద కేసు పెట్టవచ్చు. ఇంత ఘోరమైన చట్టం ఈ దేశం లోపల హిందువులను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా ట్రీట్ చేసేటువంటి చట్టం చేయబోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు.